హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కిచెన్. ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ అంటే ఆల్మండ్స్, క్యాష్యూ, పిస్తా ఇంకా వాల్నట్స్ వీటిని ఎలా ఇవ్వాలి పిల్లలకి అంటే ముఖ్యంగా చిన్నారులకి. 8 నెలలు నిండిన చిన్నపిల్లల దగ్గర నుంచి మనం ఈ డ్రై ఫ్రూట్స్ వాడచ్చండి. ఆ చిన్నపిల్లలకైతే మనం ఇది పౌడర్ చేసి ఇస్తాము. మరి ఆ పౌడర్ ఎలా తయారు చేయాలి, తర్వాత 1 సంవత్సరం నిండిన పిల్లలకైతే ఎలా ఇవ్వాలి, అలాగే కొంతమంది పిల్లలు 2 సంవత్సరాలైనా 3 ఇయర్స్ నిండినా 4 ఇయర్స్ నిండినా వెయిట్ చాలా తక్కువ ఉంటారు కదా. అలా వెయిట్ తక్కువగా ఉన్న పిల్లలకి ఈ డ్రై ఫ్రూట్స్ని ఎలా ఇస్తే మంచిదో మనం ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. చూసొచ్చాక ఇది ఏ ఏజ్ పిల్లలకి ఎలా యూస్ చేయాలో చూద్దాము. చూసే ముందుగా ఫ్రెండ్స్, మీరు కనుక క్రేజీ కిచెన్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ కిచెన్. అలాగే వీడియో మొత్తం చూసాక మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. డ్రై నట్స్ పౌడర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ క్యాష్యూ నట్స్, 1 కప్ ఆల్మండ్స్ తీసుకోవాలి. క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్ సేమ్ క్వాంటిటీ తీసుకున్నాము. 1/2 కప్ వాల్నట్స్ తీసుకున్నాము. అలాగే 1/2 కప్ పిస్తా తీసుకున్నాము. పిస్తా, వాల్నట్స్ 1/2 కప్ తీసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఆ పౌడర్ టేస్ట్ చాలా బాగుంటుంది. సాఫ్రాన్ 10 స్టాండ్స్. ఇవి కావాల్సిన పదార్థాలు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని దాంట్లో ఈ నట్స్ అన్నీ విడివిడిగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఆల్మండ్స్ తీసుకున్నాము. ఆల్మండ్స్ ప్రోటీన్ ఫుడ్. ఇది పిల్లలకి ఎదుగుదలలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఆల్మండ్ మిల్క్లా కూడా ఇవ్వచ్చు. మామూలుగా ఆల్మండ్ నానబెట్టి గ్రైండ్ చేసి మిల్క్లా తయారు చేసి ఇవ్వచ్చు. అవి తర్వాత రెసిపీస్లో చెప్తాను. ఈ ఆల్మండ్స్ మనకి ఫ్రై అవ్వడానికి 4 నుంచి 5 నిమిషాలు పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై చేయకూడదండి. ఇలా అయ్యాక మనం ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకోవాలి. తర్వాత వాల్నట్స్ తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాము. వాల్నట్స్ మరీ పెద్దవిగా ఉంటే బ్రేక్ చేయండి. ఇలా బ్రేక్ చేస్తే అవంతా మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. వాల్నట్స్లో పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇంకా ఇందులో ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అన్నీ చాలా ఉంటాయి కాబట్టి పిల్లల గ్రోత్కి చాలా మంచిది వాల్నట్స్. ఇవి కంపల్సరీగా పిల్లలకి మనం 8 మంత్స్ లేదా 12 మంత్స్ దాటిన దగ్గర నుంచి ఇవ్వాలి. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా తెల్లరు కాబట్టి మనం ఇలా పౌడర్ తయారు చేస్తున్నాము. ఇవి ఇలా ఫ్రై అయ్యాక మనం వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి ప్యాన్లో కనుక ఎంత పౌడర్ ఏమన్నా ఉంటే ఆ నట్స్ది అది తీసేసి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలి. ఇప్పుడు క్యాష్యూ నట్స్ వేసుకున్నాము. క్యాష్యూ నట్స్ కూడా నా దగ్గర హోల్ క్యాష్యూ నట్స్ ఉన్నాయి. వాటిని బ్రేక్ చేసి ఇలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మనం ఆయిల్ కానీ ఘీ కానీ ఏం యూస్ చేయకూడదండి. ఒట్టివే ఇలా షాలో ఫ్రై చేసుకోవాలి. క్యాష్యూ నట్స్ మనకి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టకూడదు. దగ్గరుండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. క్యాష్యూ నట్స్ పిల్లలకి మంచి ఫ్యాట్స్ ఇస్తాయి, అలాగే ఎనర్జీ ఇస్తాయి. వాళ్ళ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇలా అయ్యాక మనం ఇంకా ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయినట్టు. ఇంతకు మించి మనం ఫ్రై చేయకూడదు, అవి మాడిపోతాయి కనుక. మన నట్స్ ఏవైనా సరే పిల్లలకి విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్, ఫైబర్ ఇంకా వాళ్ళ గ్రోత్కి, డెవలప్మెంట్కి బాగా పనికొస్తాయి. అందుకే మనం ఈ నట్స్ కంపల్సరీగా పిల్లల ఫుడ్లో ఇవ్వాలి. మనం ఎంత క్యారెట్ ఫుడ్ కానీ ఏదైనా వేరే కిచిడీలు తయారు చేసినా వాళ్ళకి కంప్లీట్ న్యూట్రియంట్స్ అయితే అందవు కాబట్టి ఇలా నట్స్ ఇస్తున్నాము. పిస్తా కూడా వేసుకొని మనం ఇలా షాలో ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసుకున్నాము. అలాగా వేడిగా ఉన్నప్పుడే ఫ్రైయింగ్ ప్యాన్ దాని మీద మనం సాఫ్రాన్ స్టాండ్స్ వేసుకొని వాటిని 2 నిమిషాలు అలా తిప్పితే అవి ఫ్రై అయిపోతాయి. దీనికి ఏమి స్టవ్ ఆన్లో అవసరం లేదండి. మనకి ప్యాన్ వేడిగా ఉంటే చాలు. తర్వాత ఈ సాఫ్రాన్ కూడా మనం బౌల్లోకి తీసేసుకుంటున్నాము. తర్వాత వీటిలన్నిటిని చల్లారనివ్వాలి. అంటే రూమ్ టెంపరేచర్లోకి రావాలి. ఏమాత్రం వీటిలో వేడున్నా సరే మనం పౌడర్ చేసినప్పుడు ఆ పౌడర్ ముద్దగా వస్తుంది కాబట్టి ఇవి బాగా చల్లారనివ్వాలి. ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు చల్లారిన తర్వాత, లేదా ఒక అరగంట సేపు అయినా సరే చల్లారిన తర్వాత ఇలాగా ఒక ప్లాస్టిక్ బ్యాగ్లోకి తీసుకుంటున్నాము. తీసుకొని చపాతీ రోల్ చేసే దాంతో ఇలా మనం ప్రెస్ చేయటం వల్ల ఈ నట్స్ అన్నీ బ్రేక్ అవుతాయి. ఇలా బ్రేక్ చేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకోవటం వల్ల కూడా అవి
పేస్ట్‌లా కాకుండా మనకి పౌడర్‌లా రావటం కోసం మనం ఇలా చేస్తున్నాము. ఈ నట్స్ అన్నిట్లో ఆయిల్స్ ఉంటాయి గదా! మనం ఎక్కువ మిక్సీ పట్టేస్తే ఏమవుతుందంటే ఆయిల్స్ అన్నీ రిలీజ్ అయిపోయి ఈ పౌడర్ అనేది ముద్ద ముద్దగా అవుతుంది కాబట్టి ముందుగా ఇలాగా చపాతీ కర్రతో మనం ఇలా బ్రేక్ చేసుకోవచ్చు. బ్రేక్ చేసుకొని తర్వాత మనం మిక్సీ జార్‌లో వేసుకుంటే మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత కూడా ఒకటి 2, 3 సార్లు ఇలా తిప్పి తీసేసేయాలి. అది పౌడర్ కన్సిస్టెన్సీ రాంగానే తీసేసుకుంటే మనకి పౌడర్ చక్కగా రెడీ అవుతుందనమాట. ఇది కూడా మిక్సీ జార్ తీసుకున్నప్పుడు కూడా మనకు పిల్లల ఫుడ్ ఏదైనా ప్రిపేర్ చేసేటప్పుడు క్లీన్డ్‌గా ఉండాలి. కొంచెం వేడి నీళ్ళు వేసి కడిగిన తర్వాతే ఇలాంటివి తీసుకోవాలి. ఇప్పుడు 2, 3 సార్లు అలా మిక్సీ పట్టేసి తెచ్చేసుకోవాలి అంతే. 2, 3 రౌండ్లు తిరగంగానే ఇలా మనకు పౌడర్‌లా వస్తుంది. లేదంటే ఎక్కువ పట్టేస్తే మనకి పేస్ట్‌లా తయారవుతుంది. జాగ్రత్తగా చేసుకోవాలి. పిల్లలకి డ్రై నట్స్ పౌడర్ రెడీ అయిందండి. మరి ఈ పౌడర్‌ని ఎలా ఇవ్వచ్చు అనేది చూద్దాము. నేనైతే లడ్డూస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఆర్గానిక్ బెల్లం. అది కొంచెం తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆర్గానిక్ బెల్లం తీసుకొని, 2 టేబుల్ స్పూన్లేమో ఈ డ్రై నట్స్ పౌడర్ తీసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని వీటిలన్నిటిని కలిపి ముద్దలా చేసి లడ్డూలు చేస్తున్నాను. ఇవి పళ్ళొచ్చి పిల్లలు తినగలిగిన ఏజ్‌లో ఇవ్వచ్చు. మరీ చిన్న ఏజ్‌లో ఇవ్వకండి. 1.5 సంవత్సరం నుంచి అలా ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. 2 సంవత్సరాల పిల్లలకి అలాగా. తర్వాత మనం దోసల్లో కూడా వేసుకోవచ్చు ఇది. కొంచెం పెద్ద పిల్లలు వెయిట్ తక్కువగా ఉంటారు కదా! అలాంటి పిల్లలకి ఇలా హెల్ప్ అవుతుంది. దోస బ్యాటర్‌లో కొంచెం ఈ నట్స్ పౌడర్ వేసేసి మనం దోస వేసుకున్నా సరే వాళ్ళ వెయిట్ గెయిన్‌కి చాలా హెల్ప్ అవుతుందనమాట. నేను ప్రిపేర్ చేసిన ఈ లడ్డూని మా 2 సంవత్సరాల పాపకిస్తున్నాను. తను చాలా ఇష్టంగా తింటుందనమాట. తినికి నేను 8 మంత్స్ దాటిన తర్వాత నుంచి నేను ఈ డ్రై నట్స్ పౌడరు ఇవన్నీ ఇస్తూ ఉన్నాను. కొంతమంది 8 మంత్స్‌కి ఇస్తారు. కొంతమంది 12 మంత్స్‌కి ఇస్తారు. ఇచ్చేటప్పుడు మాత్రం మీ పీడియాట్రిషియన్‌ని కన్సల్ట్ చేసి పిల్లలకి ఎప్పుడు నట్స్ పెట్టాలని అడిగి అప్పుడు మాత్రమే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. దోసలు వేసి కూడా ఇలా పెట్టొచ్చు. పిల్లలు కొంచెం పెద్ద పిల్లలైతే. గుర్తుంచుకోవాల్సిన విషయం చిన్నపిల్లలైతే రోజుకి 1 స్పూన్ మాత్రమే డ్రై నట్స్ పౌడర్ ఇవ్వాలి. డ్రై ఫ్రూట్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ని 6 నెలల పిల్లలకు పెట్టకూడదండి. 8 నెలలు నిండిన తర్వాత నుంచి పిల్లలకి పెట్టాల్సి ఉంటుంది. 8 నెలలు నిండిన పిల్లలకైతే ఇది సెరలాక్ హాట్ వాటర్లో వేసి సెరలాక్ కలిపేటప్పుడు కొంచెం ఇది వేసుకొని కలపండి. అలా పెట్టచ్చు. లేదా వాళ్ళకి వెజిటబుల్స్ లేదా ఫ్రూట్స్ ప్యూరీస్ తయారు చేస్తాం కదా, అవి తయారు చేసినప్పుడు ఇది కొంచెం యాడ్ చేసి ఉడికించి పెట్టచ్చు. వాళ్ళకి ఏ ఫుడ్ చేసినా అంటే కిచిడీ చేసినా సరే, లేకపోతే వాళ్ళకి ఏ రైస్ చేసినా ఏదైనా వాళ్ళకి విడిగా వండేటప్పుడు ఇది కొంచెం యాడ్ చేసి పెడితే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారనమాట. అలాగే 1 సంవత్సరం నిండిన పిల్లలకైతే లడ్డూస్ ఇప్పుడు చూపించాం కదా, అలా లడ్డూస్ చేసి పెట్టచ్చు. వెయిట్ గెయిన్ అవటం కోసం పిల్లలకి వేసే దోసల్లో ఆ దోస పిండిలో ఇది కొంచెం 1 స్పూన్ యాడ్ చేసి దోస వేసిన, లేదా వాళ్ళకి చేసే ఉప్మాలో కొంచెం ఈ పౌడర్ యాడ్ చేసి ఉప్మా చేసిన, వాళ్ళ ఫుడ్లో విడిగా కొంచెం ఇది యాడ్ చేసి వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేస్తే కూడా వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు. కానీ నాన్ వెజ్ కర్రీస్లో అలాగే కొన్ని కర్రీస్లో ఇది యాడ్ చేయకపోవటం మంచిది. మీకు పిల్లలకు పెట్టేటప్పుడు మాత్రం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వాళ్ళకి సరిపడుతున్నాయా లేదా, అలర్జీస్ ఏమన్నా ఉన్నాయా అని చూసుకొని పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం డ్రై ఫ్రూట్స్ పిల్లలకి ఎలా ఇవ్వాలి, వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఎలా ఇవ్వాలి అనేది చూసాం కదా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.